హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా బ్రాక్లీతో స్నాక్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. బ్రాక్లీ అంటేనే హెల్దీ రెసిపీ అని బ్రాక్లీతో మనం చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి. అలా చాలా రకాల రెసిపీలో ఈరోజు బ్రాక్లీతో స్నాక్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన స్నాక్స్ మనకు హెల్దీగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడి మనం ఇప్పుడు ఈ స్నాక్స్ ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. బ్రాక్లీని, అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు పాలకూర, అలాగే ఒక 4 వెల్లిపాయలు, 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. వీటితో పాటుగా 2 కప్పుల వరకు చోలేని ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి. 2 కప్పుల చోలేని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వీటిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం తీసుకున్న 2 కప్పుల చోలేని వేసుకొని స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వీటిని మిక్సీ చేయొద్దండి. మిక్సీ చేసామంటే మనకు మరీ సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా స్మాషర్తో స్మాష్ చేసామంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకొని బ్రాక్లీని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వలన బ్రాక్లీ మనకు సాఫ్ట్గా అవుతుంది. ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటుందండి. ఈ విధంగా బ్రాక్లీని ఒక బౌల్లో పెట్టేసుకొని ఒక సగం కప్పు వరకు వాటర్ని వేసుకొని మనం ఈ బ్రాక్లీని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనం ఈ బ్రాక్లీ ఉడికేలోపు ఆనియన్ని కట్ చేసుకుందాం. మనం తీసుకున్న మీడియం సైజు 3 ఆనియన్స్ని తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు అంత ఈజీగా ఫ్రై అయిపోతుందండి. అలాగే ఒక 4 వరకు వెల్లిపాయలను కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వెల్లిపాయ కూడా వేసుకోవడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక 100 గ్రామ్స్ పాలకూరని తీసుకున్నాం కదా, ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొంచెం పెద్ద సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలండి. మనకు పాలకూర ఉడికిన తర్వాత చాలా దగ్గరికి అయిపోతుంది కదా, కొంచెం పెద్ద సైజులో ఉన్నా కూడా ఏం కాదు. ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చూసారు కదా, మనం బ్రాక్లీని ఉడికించుకుంటున్నాం కదా, ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఆ లోపు మనం ఆనియన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలని, ఆనియన్స్ని వేసుకొని మనం ఈ ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిలోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసేసుకొని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే పాలకూర ఈజీగా ఉడికిపోతుంది. ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వలన మనకు స్నాక్స్ చేసేటప్పుడు ఆనియన్ని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వలన మనకు ఆనియన్ త్వరగా మెత్తపడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్ని మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న చోలేలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మనం ఇంతకుముందు బ్రాక్లీని ఉడికించి పెట్టుకున్నాము కదా, ఆ బ్రాక్లీని ఇప్పుడు చాకుతో మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు నోటికి తగలకుండా అంత బాగుంటుంది. ఈ బ్రాక్లీ మనం ఉడికించాం కాబట్టి ఈజీగా కట్ అయిపోతుందండి. దీన్ని మిక్సీ చేయకుండా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్లోకి వేసేసుకోవాలి అండి. మనకి ఈ స్నాక్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వీటిని ఒకసారి స్మాషర్తో మరొకసారి స్మాష్ చేసుకుంటే మనం వేసుకున్న మసాలాలు మొత్తం చక్కగా కలిసిపోతాయండి. అలాగే మనం ఆనియన్ పాలకూరని కూడా వేసుకున్నాం కదా, అవన్నీ కలిసేలాగా ఒకసారి స్మాషర్తో ఈ విధంగా స్మాష్ చేసుకున్నామంటే మనకు చక్కగా కలిసిపోతుంది. ఆ తర్వాత మనకు కావాల్సిన సైజులో మనం కావాల్సిన షేప్లో చేసుకోవచ్చండి. నేను మాత్రం ఈ విధంగా చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా చేసి పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకునే స్నాక్స్ కొంచెం తిక్కుగా ఉండేలాగా ఉండాలండి. మనకు ఈ స్నాక్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఫ్రై చేయాలి, లేదంటే ఈజీగా విరిగిపోతుంది. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని మనం ఈ విధంగా స్నాక్స్ని రెడీ చేసేసుకొని మనకు ప్యాన్లో పట్టినన్ని పెట్టేసుకొని మనం వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి.
ఈ స్నాక్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మనం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రివర్స్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బ్రాక్లీ స్నాక్స్ రెడీ అయిపోతాయండి. మీకు నచ్చిన చట్నీతో మీరు తీసుకోవచ్చండి. నేను ఇలా మైనీస్తో కానీ టమాటో చట్నీతో కానీ మనం తీసుకోవచ్చండి. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.